ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. భక్తి విశ్వాసాలతో భగవంతుణ్ణి ఆరాధించే సమయం. పూరి దివ్య క్షేత్రంలో ఆధ్యాత్మిక వైభవం ఆవిష్కృతమైంది. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన రథోత్సవ సంబరానికి సన్నాహాలు పూర్తయ్యాయి. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు, భక్తుల హృదయ క్షేత్రాలలో తాత్విక బీజాలు ఎత్తే ఒక యజ్ఞం. భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని, మానసిక ప్రశాంతతను ప్రసాదించే యజ్ఞానికి సమయం ఆసనమైంది. గర్భగుడిలో కొలువుదీరిన దేవుళ్ళు రథోత్సవంలో సర్వజనావాలికి దర్శన భాగ్యం కల్పిస్తారు. దివ్య రథాన్ని స్పృశించిన భక్తులకు సర్వ శుభాలు ప్రాప్తిస్తాయని ప్రగాఢ విశ్వాసం. పూరిలో కొలువుతీరిన జగన్నాథుడిని దివ్య క్షేత్రంతో పాటు దేశంలోని శ్రీకృష్ణ పరమాత్ముడి దివ్య మందిరాలలో రథోత్సవ సందడి నెలకొంది. దేశవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాల్లో పూరి ప్రత్యేకతను సంతరించుకున్న దివ్య ప్రదేశం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే చోట అన్న చెల్లెళ్ళు కొలువుతీరి నిత్యం దివ్య పూజలు అందుకుంటున్నారు. బలభద్రుడు తెల్లగా, సుభద్ర పసుపు రంగులో, జగన్నాథుడు నల్లని రూపంలో భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తారు. అందుకే ఈ జగన్నాథుడికి నీలమాధవుడని పేరు. జగన్నాథుడు శ్రీకృష్ణుని స్వరూపం. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రలతో ఆయన ఒకే పీఠంపై పూజలు అందుకునే విశిష్ట క్షేత్రం పూరి. బ్రహ్మ, పద్మ, స్కంద పురాణాల్లో జగన్నాథ యాత్ర ప్రస్తావన కనిపిస్తుంది. ఇంద్రద్యుమ్నుడనే రాజు గొప్ప యజ్ఞం నిర్వహించాడని, దాంతో సాక్షాత్తు నారాయణుడే కొయ్య రూపంలో సముద్ర జలాల్లో తేలివచ్చాడని పురాణ కథనం. బ్రహ్మదేవుడి ఆజ్ఞతో విశ్వకర్మ ఆ కర్రను 3 మూర్తులుగా ఆవిష్కరించారని ప్రాచుర్యంలో ఉంది. శరీర ధర్మశాస్త్రంలో అంతర్యాన్ని గుర్తించమని జగన్నాథ రథయాత్ర చాటుతుంది. రథోత్సవంలో ప్రత్యేక అంతరార్థం ఇమిడి ఉంది. మనిషి శరీరతత్వం రథోత్సవంతో పోల్చుకుంటే శరీరం రథంగా భావిస్తే జీవుడు సారథి, ఆత్మ రథికుడు. 3 అంచెల రథం పరమ గమ్యానికి సంకేతం. సత్వ, రజ, తమో గుణాల వల్ల ప్రాకృత శరీరంలో బందీ అయిన జీవుడు సాక్షాత్తు శీర్షాసనుడైన ఆ భగవంతుడు. ఆసత్తు నుంచి సత్తుకు, చీకటి నుంచి వెలుతురుకు, మృత్యువు నుంచి అమృతత్వానికి దారి చూపించమని ప్రతి మనిషి తన మనోరథాన్ని ఆ జగన్నాథుడికి నివేదించడం ముఖ్యమైన అంశం. ఒడిశాలోని పూరి దివ్యక్షేత్రంలో రథోత్సవం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. 9 రోజుల పాటు సాగే రథయాత్రలో భక్తజనులు అసంఖ్యాకంగా హాజరు కాబోతున్నారు. ఆషాఢ మాస శుక్లపక్ష విధియ రోజున రథయాత్ర ఆరంభమవుతుంది. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర తమ మేనత్త గుండిచ ఆలయానికి 9 రోజుల పాటు రథాలపై విహరిస్తూ వెళతారు. గరుడ ధ్వజం ఉన్న రథంలో జగన్నాథుడు, తాళధ్వజ రథంలో బలరాముడు, పద్మధ్వజ రథంలో సుభద్ర, మూల విరాట్టులు కదిలివచ్చి 3 రథాలను అధిరోహించి లోక సంచార సంకేతంగా బయలుదేరతారు. జగన్నాథుడు కొలువు తీరిన రథం అన్నిటికన్నా ఎత్తుగా రూపుదిద్దుకుంది. మిగతా 2 ఒకదానికొకటి మరి కాస్త చిన్నగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆ రథాలకు అలంకరించే రంగురంగుల వస్త్రాలు, రథాల పీఠాలు, స్తంభాలు, కొయ్య గుర్రాలు అన్నీ వేదికవే ప్రత్యేకం. Yes, all our respected Sevayats have been highly cooperative. They have been helping us in many ways, and we had several rounds of meeting with them.
We are also going to have more Niti related meetings with them in the next 2-3 days, and they have ensured full cooperation, and we are also trying to help them in facilitating different activities that are required during the Rath Yatra. Mahaprabhu blessing is needed in this all activity. All are like Definitely, this is also I pray before Lord Jagannath and before seek his blessings, so that the Rath Yatra happens in a peaceful manner and in a manner where we do everything in a coordinated way and ensure that all the devotees they get the different facilities properly, and they get the blessings of our Mahaprabhu. జగన్నాథుడి రథోత్సవానికి హిందూ సంస్కృతిలో విశేష ప్రాముఖ్యత ఉంది. జగన్నాథ రథయాత్ర జూలై 16, 2026న ప్రారంభమై జూలై 24న బహుదా యాత్రతో ముగుస్తుంది. ఇది కేవలం ఉత్సవం మాత్రమే కాదు, భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని, మానసిక ప్రశాంతతను ఇచ్చే గొప్ప యజ్ఞంగా బాసిల్లుతుంది. పూరీని పాలించిన రాజు జగన్నాథుడి పట్ల అపారమైన భక్తి విశ్వాసాలతో రథోత్సవానికి ముందు బంగారు చీపురుతో ఊడ్చారనేందుకు సంకేతంగా చరాపరా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. పూరీలోని జగన్నాథుడి ప్రధాన ఆలయం నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయం యాత్ర సాగుతుంది. 10 రోజులు అక్కడ పూజలందుకుని విశ్రాంతి తీసుకుని ఏకాదశి నాటికి ప్రధాన ఆలయానికి తిరిగి వస్తారు. తిరుగు ప్రయాణాన్ని బహుదా యాత్రగా చెబుతారు. ఈ రథయాత్రలు ఒడిశా ప్రజల జీవితాల్లో విడతీయరాని ఘట్టాలుగా నిలిచిపోయాయి. మట్టి కుండల్లో వంట చేసి స్వామివారికి 56 రకాల నైవేద్యాలు సమర్పించడం పూరీ ఆలయంలో ఆనవాయితీగా వస్తుంది. ఇలాంటి సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదని ఆలయ నిర్వాహకులు తెలిపారు. अत्यंत निंदनीय है जब ये सुनने मिला कि आज इस्कॉन की तरफ से हमारा पूज्य गजपति महाराज जी को ये मैसेज दिया गया है कि जो बातचीत चल रही थी हमारा श्रीमंदिर प्रशासन की तरफ से और इस्कॉन के बीच, जो अतिथि रथ यात्रा कर रहे हैं अराउंड द वर्ल्ड, जो रथ यात्रा और महाप्रभु की सांझ यात्रा, उसको लेके जो बातचीत चल रही थी उसके ऊपर और बातचीत नहीं होगा। मैं ये समझता हूँ कि हर कोई भक्त महाप्रभु जगन्नाथ जी की अराउंड द वर्ल्ड, इंक्लूडिंग जो इस्कॉन में भी जो डिवोटीज हैं, वो कभी भी इसको एक्सेप्ट नहीं करेंगे। इस्कॉन एक धार्मिक संस्था बोल रहे हैं, और धार्मिक संस्था का ऐसे विचार कैसे हो सकता है जब हमारा श्रीमंदिर प्रशासन की तरफ से बातचीत किया गया, उनकी जो टीम यहाँ पर आए थे, हमारा बातचीत हुआ, उसके बाद जो तथ्य उनको चाहिए था वो दिया गया। सब कुछ होने के बाद अभी महाप्रभु भगवान जगन्नाथ जी का जो रथ यात्रा, सांझ यात्रा अलग अलग डेट में अलग अलग कंट्रीज में हो रहा है, और उसी को लेकर जब इतना बात चल रहा है, अभी रथ यात्रा हमारा कुछ दिन बाकी है महाप्रभु जगन्नाथ जी का होने के लिए, और इस समय इस्कॉन से ऐसे मैसेज गजपति महाराज जी को आना, ये कभी भी हम कोई भी इसको ग्रहण नहीं करेंगे। ये जगन्नाथ महाप्रभु की हर कोई भक्त अराउंड द वर्ल्ड, मैं समझता हूँ इसको कभी भी ग्रहण नहीं करेंगे। मैं फिर एक बार ये बोलना चाहूँगा कि आप एक धार्मिक अनुष्ठान बोल रहे हैं, और एक धार्मिक अनुष्ठान की तरफ से ऐसे विचार और ऐसे मैसेज आना कभी भी सही नहीं है, क्योंकि हमारा यहाँ पर अगर आपको मना ही करना था तो पहले से इतना सारा बातचीत हुआ। हमारा यहाँ पर श्रीमंदिर प्रशासन की तरफ से जो जो आपको तथ्य चाहिए था वो दिया गया, और उसके बाद आप कैसे ऐसे मना कर सकते हैं? तो ये क्या है? भगवान जगन्नाथ जी को लेके क्यों ऐसे हो रहा है जो इसको कोई भी ग्रहण नहीं कर सकते हैं? इसलिए हम हर कोई भक्त को बोलना चाहेंगे अराउंड द वर्ल्ड कि आप विचार कीजिए, हमारा सनातन धर्म के ऊपर हमारा धार्मिक भावना को ये बहुत ठेस पहुंचता है। దివ్య రథాలను తాకితే చాలు పులకించిపోయే భక్తులు స్వామివారిని కళ్ళారా చూసి తరించేందుకు వేలాదిగా తరలివస్తారు.
శక్తి మేర కానుకలను భక్తితో సమర్పిస్తారు. రథాన్ని శక్తి మేర లాగి జీవితాన్ని ధన్యం చేసుకుంటారు. రథంపై కొలువయ్యున్న భగవంతుని ఒక్కసారి దర్శించుకుంటే చాలు, ఇక జన్మ జన్మల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. గర్భగుడిలో దేవుడిని దర్శించుకోవటానికి కొంతమంది ప్రయత్నిస్తారు. అదే రథోత్సవంలో స్వామివారు పురవీధుల్లోకొస్తారు. పేద ధనిక తేడా లేకుండా అందరూ స్వామివారిని సమానంగా దర్శించుకుంటారు. हम टोटल फैमिली के 5 लोग। क्या आज महाप्रभु बाहर में दर्शन देंगे स्नान पूर्णिमा महाप्रभु? हाँ, वही आशा है कि आज भगवान खुद चलकर बाहर आ रहे हैं। कैसा लग रहा है यहाँ पे? इधर आने के बाद माहौल अच्छा लग रहा है। सुबह से हम वेटिंग में है, लेकिन कोई इधर भागदौड़ नहीं, दिक्कत नहीं है। जो अरेंजमेंट है वो कैसा है? अच्छा, अभी तक तो ठीक है, अच्छा है, क्योंकि भीड़ भी बहुत है, इसके हिसाब से अरेंजमेंट अच्छा किया है। क्या कहेंगे जो भी भक्त आपको सुन रहा होगा पूरे भारत में, उसके लिए क्या संदेश रहेगा आपकी तरफ से? यही कि अच्छा है भगवान का दर्शन होना। आप एक बार आके जरूर मिले, भगवान से प्रार्थना करें, सभी का कुछ मंगल रहे, यही हमारी प्रार्थना है। कितने आदमी है सर? हम तो 20-25 लोग हैं। अच्छा, क्या इसके लिए आज जैसे महाप्रभु बाहर स्नान मंडप में दर्शन देंगे सबको, तो क्या ये पता था, इसके प्लान था? नहीं, हमें तो पता नहीं था, मगर अभी आए तो हमें बहुत अच्छा लग रहा है। अच्छा, जैसे कि आप देखिए महाप्रभु बड़े जो बलदेव जी हैं वो बाहर बैठ चुके हैं स्नान मंडप पे, क्या कहेंगे? जो परिवेश है, जो माहौल है यहाँ पे, उस पर क्या कहना चाहिए? माहौल तो बहुत बढ़िया है और लोगों और ज्यादा उत्साह बढ़ा है हमारे दर्शन के लिए। जैसे सब कहते हैं 4 धाम में से एक श्रेष्ठ धाम ये पूरी है, तो इस धाम से आप पूरे जगत को क्या संदेश देना चाहेंगे? हम तो सबको यही बोलना चाहते हैं कि सब आओ, दर्शन करके जाओ। 4 धाम एक धाम है, इसका लाभ सब में उठाना चाहिए। आज जो भगवान आपको बाहर आके दर्शन दे रहे हैं, उसका कैसे उसको एक्सप्लेन करेंगे? हमें एक्सप्लेन करने की जगह ही नहीं हमारे पास में, वर्ड से बोलने के लिए। ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ సుమారు 200 మందికి పైగా కళాకారులు కేవలం చేతి బెత్తాలు, సాంప్రదాయ కొలతలను మాత్రమే ఉపయోగిస్తూ సుమారు 865 భారీ కలప దొంగలతో ఈ 3 రథాలను రూపొందించారు. రథాల ప్రధాన నిర్మాణ పనులతో పాటు తుంబా రౌండింగ్, తాడు అల్లటం వంటి కీలక దశలు పూర్తయ్యాయి. ప్రస్తుతం దేవతామూర్తులు, ఆసనాలు, రంగుల ప్యానెళ్లు, అలంకరణ పనులు శరవేగంగా తుది మెరుగులు దిద్దుకున్నాయి. రథోత్సవంలో జగన్నాథుడే భక్తుల సమక్షంలోకి వస్తారు. హిందూ సాంప్రదాయంలో ఏ దేవాలయ ముఖద్వారమైనా భక్తులను స్వాగతిస్తుంది. కానీ పూరిలో జగన్నాథుడు తన గర్భగుడిని దాటి కుల మతాల భేదం లేకుండా ప్రతి ఒక్కరికి పతిత పావనుడిగా దర్శనమిస్తారు. స్వామివారి రథాన్ని మందగమనంతో కదిలిపోతుంటే భక్తుల భజనలు, శంఖనాదాలు, మృదంగ వాయిద్యాలు ఆ ప్రాంతమంతా భక్తి భావంతో పులకించిపోతుంది. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.